ఈరోజు అనుకోకుండా ఈ చిన్న చర్చకి ద్వారం ఓపెన్ అయింది. దాని గురించి నాకు కొంత వివరం తెలుసు కానీ పూర్తిగా తెలీదు. సో నాకు యూట్యూబ్ ద్వారా పరిచయమైన శివప్రసాద్ గారు ఈ డిస్కషన్ చేయడానికి కావాల్సిన ఒక భూమికి ఇచ్చారనమాట. సరే, వ్యక్తిగత స్వార్థం పక్కన పెడితే ఈ భూమి మీద కొందరు ప్రపంచం బాగుండాలని, మన చుట్టూ సమాజం బాగుండాలని, మనుషులు బాగుండాలని ఆలోచిస్తున్నారు. అటువంటి వాళ్ళు అరుదు. సో ఈరోజు నాతో ఈ సార్ ఉన్నారు, మిత్రుడు ఉన్నాడు, సోమ సురేష్ అతని పేరు. ఒకసారి మా యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు హాయ్ చెప్పండి. తర్వాత ఇతను కొన్ని సంవత్సరాలుగా ఒక విషయం గురించి అన్వేషిస్తున్నాడు. ఇప్పుడు కృష్ణమూర్తి ఎవరు, లేకపోతే సద్గురు ఎవరు, లేకపోతే ఓషో ఎవరు, లేకపోతే రమణ మహర్షి ఎవరు అంటే ఏదో ఒక విషయాన్ని తెలుసుకొని ఈ ఒక్క విషయం చేస్తే చాలరా మీ జీవితం బాగుంటుందని వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. రకరకాలుగా అర్థం కాని వాళ్ళకి పద్ధతులు పెట్టారు, ఇంకా అర్థం కాని వాడికి ఇంకేదో సిస్టమ్ పెట్టారు. బట్ సమ్హౌ అండర్స్టాండ్ దీస్ సింపుల్ థింగ్స్, అక్కడి నుంచి జీవితం చాలా బాగుంటుంది, సరళతరం అవుతుంది అని చెప్పారు వాళ్ళు రూఢిగా. అట్లా ఈయన కూడా ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్నారు. ఒక సంస్థ పెట్టారు, ఆ తర్వాత దేశవ్యాప్తంగా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. సో వాటి గురించి కొన్ని వివరాల్లోకి వెళ్దాం. ఫస్ట్ అతని యొక్క ఉద్దేశం ఏంది, ఏం చేస్తున్నారంటే ఆయన మాటలో తెలుసుకుందాం. చెప్పండి సురేష్ గారు. నమస్కారం అండి. ముందుగా ఈ వేదికను ఇచ్చిన మీ అందరికీ, శర్మ గారికి చెప్పాలి, ఎందుకంటే ఇదంతా స్పాంటేనియస్, ఇది ఎవరిదో ఇల్లు మాకు తెలియదు, ఈ కుర్చీ మాది కాదు, లైట్ మాది కాదు, ఏమీ కాదు, ఇప్పటికిప్పుడు దొరికింది వాడుకుంటున్నాం, అంతే ఉపయోగించుకుంటున్నాం. తప్పకుండా ముందుగా అసలు ఈ యొక్క సంకల్పం అంటే ఈ యొక్క పరిశోధన చేయటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే సంతోషం, తృప్తి. ఒక మనిషి ఎంత ఎదుగుతున్నా, ఎంత డబ్బు సంపాదిస్తున్నా, ఎంత పేరు పలుకుబడి ఆస్తి పాస్తులు ఎన్ని సంపాదిస్తున్నా విషయాలన్నిటిలో ఎక్కడ అసంపూర్ణంగా ఉన్నాడు మనిషి. ఇంకా ఏ విషయాన్ని తెలుసుకుంటే ఇంకా తను కష్టపడుతుందాన్ని, ఎంత కష్టపడితే ఎంత సంపాదించగలుగుతున్నాడు, తృప్తి కానివ్వండి, ఆనందం కానివ్వండి, సంతోషం కానివ్వండి. సో ఏ విషయాలు మన పూర్వీకులు, మన భారత సంస్కృతిలో నిండి నిమ్రీకృతమై ఉన్న విషయాల్ని, ఏ విషయాలు ఇంకా మరుగున పడిపోయాయి, మన దగ్గర ఉన్న శక్తి లేనిదా, విషయాలు మన దగ్గర లేనివా, అయినా సరే ఇంకా మనం ఎందుకు ఎక్కడో అక్కడ అసంపూర్ణంగా, అసంతృప్తిగా. మీకు వాడుక విషయాల్లో, మన కుటుంబ విషయాల్లో చెప్తే ఇప్పటికీ పిల్లలకి తల్లిదండ్రుల మధ్య ఒక జనరేషన్ గ్యాప్, అది తరతరాల నుంచి వస్తున్నది. అది ఇప్పటికీ ఎవరు ముట్టుకోవట్లేదు. ఎందుకు? తల్లిదండ్రులు ఇప్పటికీ పిల్లల పట్ల ఎప్పుడు అసంపూర్ణంగానే ఉంటున్నారు. తల్లిదండ్రుల పట్ల పిల్లలు కూడా ఎప్పుడు అభద్రతా భావన, ప్రేమ ఉంటుంది, ఇరువైపుల నుంచి ప్రేమ ఉంది. కానీ ఎందుకు ఆ ఆప్యాయత, అనురాగం వాళ్ళు చెబుతున్న వెంటనే వీళ్ళు వినటానికి, అసలు వీడికి చెబితే వీడు ఎలా అర్థం చేసుకుంటాడు అన్నదానికి ఎక్కడ అసంపూర్ణం ఉందో అది అన్ట్యాప్డ్, అన్రిజాల్వ్డ్, అన్అటెండెడ్, అండ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అనే దాని మీద ఈ సంకల్పం, ఈ యొక్క పరిశోధన మొదలైంది. ఓకే, సో మీ యొక్క టార్గెట్ ఆడియన్స్ ఎవరు? మీరు ఎవరిని ఉద్దేశించి చేస్తున్నారు? అంటే పిల్లలనా, లేకపోతే పేరెంట్స్నా, లేకపోతే సమాజంలో ఉన్న ప్రతి ఒక్కతే అనా, లేకపోతే వాట్ ఈస్? సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిని అనుకున్నప్పటికీ అక్కడి నుంచి మొదలు పెట్టాలి. సరే, పిల్లలకి ఇద్దాము అంటే పిల్లలు డైరెక్ట్గా తీసుకునేంత ఆలోచన వాళ్ళకు ఉండదు. అంటే పిల్లలకి ఇవ్వాలంటే ముందు పెద్దవాళ్ళు అదేంటో గుర్తించాలి. పెద్దవాళ్ళు గుర్తించాలంటే వాళ్ళకున్న బిజీ సంపాదనలో వాళ్ళు బిజీగా ఉంటే, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఎవరైతే వృద్ధులుగా ఉన్నారో, సీనియర్ సిటిజన్స్ ఉన్నారో, వాళ్ళైనా దీన్ని కనీసం తెలుసుకుంటే, ఒరే నాయన ఇదిగో ఇది చాలా ఇంపార్టెంట్, మన మనవాడికి ఇది ఇవ్వాలి అని ఎవరో ఒకరు గుర్తించాలని. ప్రస్తుతానికి 12 సంవత్సరాలు ఉన్న పైనున్న ప్రతి ఒక్కళ్ళు నా టార్గెట్ ఆడియన్స్. ఓకే, చెప్పండి, కంటిన్యూ. 12 సంవత్సరాల పైనున్న ప్రతి ఒక్కళ్ళు మన టార్గెట్ ఆడియన్స్. అందులో ఇంకా వృత్తిపరంగా చూస్తే టీచర్ని, ముందు పిల్లలకి తెలిస్తే, ఎందుకు సత్యధర్మం అనేది నేను పరిశోధనలో తెలుసుకున్న విషయాలు, సత్యధర్మం అనేది పిల్లలు చిన్నప్పటి నుంచి వాళ్ళకి బై డిఫాల్ట్ బ్లడ్లో ఉన్నాయి, డిఎన్ఏలో ఉన్నాయి. మనమే బయట ఉన్న విషయాలు వాళ్ళు సరిగ్గా తెలుసుకోలేక కొంత, అంటే ప్యూరెస్ట్ వాటర్లో ఇందాక ఆయన చెప్పినట్టుగా ప్యూర్ వాటర్లో మనం కాస్త ఉప్పు వేసాం, కాస్త పసుపు వేసాం, కాస్త అదే వేసాం, ఇది వేసాం, అది ఒకలా అయింది.
అది కొంత పానకం అయి ఉండొచ్చు, ఏదో అయ్యో చారు అయి ఉండొచ్చు, అలా ఏదో అయిపోయింది అది. సో 12 సంవత్సరాలు నేను పరిశోధనలో ఇంకా 12 సంవత్సరాల నుంచి లోపు వాళ్ళకి ఇది ఎలా ఇవ్వచ్చు అంటే అలాగా ఎలా చెప్తే వాళ్ళకి అమ్మో మా నాన్నగారితో నేను ఇలా మాట్లాడాను, మా తండ్రి గారితో నేను ఇలా మాట్లాడాను, నా గురువు పట్ల నేను ఇలా వ్యక్తీకరణ చేయాలి, ఇలా వ్యవహారం ఉండాలి. ఇవన్నీ 12 సంవత్సరాలు వచ్చే దగ్గరికల్లా వాళ్ళకి విషయాలన్నీ అవగతం అయిపోయి కాస్త పక్కదారి పట్టే వెరీ వెరీ సెన్సిటివ్ ఏరియా ఈజ్ 12 years ఏజ్. అక్కడ పట్టుకుంటే పిల్లలకి ముందు పిల్లల పట్ల ఈరోజు దగ్గరగా ఒక 15 స్కూళ్ళ వరకు నేను ఇవ్వడం జరిగింది. అందులో తల్లిదండ్రులు వాళ్ళు తెలుసుకున్న అంటే పిల్లలకి తెలిసిన తర్వాత ఆ పిల్లలు ఈ తల్లిదండ్రులతో ఇంట్లో అమ్మమ్మ తాతయ్యలతో నానమ్మ తాతయ్యలతో ఉన్న బంధువులతో వాళ్ళ యొక్క అంటే వ్యవహారం ఎలా ఉందో తెలుసుకున్న తర్వాత వాళ్ళు చాలా గర్వంగా ఫీల్ అయ్యారు. ఓకే, సమ్ చేంజ్ వచ్చింది. అయితే ఓకే, ఇప్పుడు మీరు అంటున్నది ఇది వీళ్ళ డాక్యుమెంటేషన్లో ఇది ఒక పేజ్. అందులో ఏముంది అంటే లోక్ విద్య, సత్యం, ధర్మం, ఈ వెలుగు తీసిన ప్రాథమిక విద్య కేవలం 42 గంటలు అన్నారు. ఈ 42 గంటల ఫ్రేమ్వర్క్ ఏంటి అసలు? ఆ 42 గంటల్లో ఏం చెప్తారు? 42 గంటల్లో 4 అధ్యాయాలు ఉంటాయండి. చెప్పండి. చెప్తున్నాను కానీ క్లుప్తంగా చెప్పండి. అదే సింపుల్గా మళ్ళీ ఒకసారి ఎలాబొరేట్గా ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుంటాం. తప్పకుండా మంచి విషయాన్ని. 42 గంటల్లో 4 అధ్యాయాలు ఉంటాయి. అసలు సత్యం అంటే ఏంటి, ధర్మం అంటే ఏంటి, ఆ సత్యము ధర్మం అనేది పూర్తిగా సంపూర్ణంగా తెలియకపోతే అసంపూర్ణ జీవితం అంటే ఎలా ఉంటుంది? సత్యం అనేది మనకు తెలుసు కొంత, ఇది సత్యము, ఆ ధర్మం అంటే ఇది అని కొంత అవగాహన ఉంది. ఆ కొంత అవగాహన ఉండడం వల్ల కొంత ప్రభావం ఉంటుంది, అసంపూర్ణంగా ఉండటం వల్ల. అది పూర్తిగా తెలుసుకుంటే దాని యొక్క పట్టు వేరు. సో 3 అధ్యాయాలు అయిన తర్వాత ఈ 3 తెలుసుకొని తన జీవితంలోకి కేవలం సమాచార రూపంలో బుర్రలో జ్ఞానంగా సత్యం అంటే ఏం చెప్పారంటే దాని ఒక ఎస్సే కింద రాయటం కాకుండా దాని జీవితంలోకి రూపాంతరం చెంది అంటే దింపాలి కిందకి. సత్యం అంటే పెద్దవాళ్ళు వస్తే దండం పెట్టడం సత్యం అంట అని అన్నాం అనుకోండి. ఉదాహరణగా పెద్దవాళ్ళు వస్తే వచ్చావా అని అనడం వేరు, అయ్యా రండి సార్ లోపల రండి సార్ నమస్తే అని రూపాంతరం. ఇది ఎందుకు చేయాలి, నేను ఇలా ఎవడో చూపించాలని ఆగిపోవచ్చు. సో అక్కడ లోపలికి తనకు తెలుస్తుంది. ఇలా 4 అధ్యాయాలుగా వెళ్తుందండి. ఓకే, సో మొదటి అసలు మీ లక్ష్యం ఏమిటి అసలు? సరే, ఇప్పుడు మీకున్న లిమిటెడ్ టైంలో, మీ జీవితకాలం 1,00,000 సంవత్సరాలు ఉండదు కదా, ఎవరిది ఉండదు. సో మనకున్న లిమిటెడ్ టైంలో మీరు మేనిఫెస్ట్ చేయగల అత్యున్నతమైన మీ లక్ష్యం ఏమిటి, దాని పరిధి ఏమిటి అసలు? అంటే ఎంతమంది జీవితాలు టచ్ చేస్తారు అని మీరు అనుకుంటున్నారు? దానికి ఏమన్నా ఆ లక్ష్యంతో, ఎందుకంటే నా చుట్టూ ఉన్న వాళ్ళు బాగుంటే చాలా అనుకోగానే అది వేరే కార్యాచరణ. అట్లా కాకుండా నా దేశం బాగుండాలి అనుకున్నారా, పరిధి పెరిగింది, ప్రపంచం అన్నారా, ఇప్పుడు వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి మీరు అంటే సరిపోయే సమయం అర్థమైంది ఏమిటి సార్? అంటే ఇప్పుడు ఆల్రెడీ జరిగిన ఉదాహరణలోంచి మనం తీసుకుంటే పేటిఎం, ఫోన్పే ఏం లేవండి ఒకప్పుడు. అంటే దాని విలువ ఏంటో తెలిస్తే ఎవరైనా సరే ఇట్టే తీసుకుంటారు, మనం కష్టపడక్కర్లేదు. అలాంటిదే ఇది కూడా. ఇది ప్రపంచం మొత్తం అంటే ఇది ప్రతి ఒక్కరి హక్కు. నేను ఇచ్చే హక్కు నేనెవరండి? ఆనందంగా ఉండడం ప్రతి ఒక్కరి హక్కు, తృప్తిగా ఉండడం ప్రతి ఒక్కరి హక్కు, డబ్బులు దాచుకోవడం ప్రతి ఒక్కరి హక్కు, డబ్బులు సంపాదించడం హక్కు. ఎలాగైతే అవసరంగా వెళ్ళిందో దాన్ని ఎలాగైతే ఉపయోగించుకుంటే వెంటనే దాన్ని అడాప్ట్ చేసుకున్నారో, దీని యొక్క విలువ ఎవరికి తెలిస్తే, నేను కాదు వాళ్ళే దీని ప్రపంచానికి ఎలా ఇవ్వాలో, దీన్ని తెలుసుకున్న వాళ్ళు దాన్ని ఎలాగ గుంజుకోవాలో తెలిసిపోతుంది అన్నది ఆలోచన అండి. బాగుంది. ఇప్పుడు మీరు ఒక 42 గంటల లోక విద్య అని ఒక ప్రామాణీకరించారు విషయాన్ని. దీనికి అథారిటీ ఎవరు? అంటే జస్ట్ మీ యొక్క స్వయం స్ఫురణనా, లేకపోతే మీ అనుభవమా? ఇప్పుడు ఇది కరెక్టే అని రుజువు చేసేవాళ్ళు ఎవరు? నేను ఈ 42 గంటలనే ఒక సమయాన్ని తీసుకోవటానికి నేను ఒక 2,000 మందిని పరిశోధన చేయడం మొదలుపెట్టాను. అంటే ఒక్కొక్క 7గురిని, 10 మందిని, 15 మందిని, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైంలో వాళ్ళ జీవితంలో ఎంత సమయంలో ఈ విత్తనం వాళ్ళ మనసులో మొలకెత్తింది అనేది నాకు అర్థమైంది. ఒకరికి 7 గంటలు పట్టింది, ఒకరికి 36 గంటలు పట్టింది, ఒకరికి 57 గంటలు పట్టింది, ఒకరికి 16 గంటలే పట్టింది. కానీ యావరేజ్ తీసుకొని నేను ప్యాటర్న్ తీస్తే 36 hours యాక్చువల్లీ.
బట్ అంటే నేను 4 మీరు hours అంటున్న ప్రకారం అదేంటో ఇంకా మనం లోపలికి వెళ్ళలేదు, తర్వాత ఎప్పుడన్నా వెళదాం. ఇట్స్ ఓవర్ వ్యూ. ఆ 42 గంటలు వాళ్ళు మీతోనే ఉండాలి. 42 గంటలు అది చెప్తున్నా నాతోనే ఉంటారు. అంటే 2 గంటలు చప్పున అనుకున్నాం అనుకోండి రోజుకి. ఓకే. వారానికి 4 రోజులు అనుకున్నాం, వారానికి 4 రోజులు అనుకున్నాం అనుకోండి, లేదా నెలకి 4 గంటలు అనుకున్నాం. సో నిర్ణీత సమయంలో మనం కేటాయించుకున్న సమయంలో ఈ 42 గంటలు నాకు ఇవ్వండి. మీరు ఒక జీవితం 42 గంటలు నాకు ఇవ్వండి. ఆ క్లాస్ సంవత్సరం పట్టొచ్చు, లేకపోతే వారంలోనే అయిపోవచ్చు. అది వాళ్ళు ఇచ్చే సమయాన్ని బట్టి. మరి వాళ్ళు ఎక్కడ కలుసుకుంటారు? ఆన్లైన్. ఇంతకు ముందు అయితే నేను వెళ్ళి ఒక గ్రామంలోకి వెళ్తే గ్రామంలో ప్రధాని అడిగి ఒక 7 కుటుంబాల నుంచి 7 ఇమ్మని అడిగానంటే దట్ ఈస్ వాజ్ మై శాంపులింగ్. మీ గ్రామంలో ఉన్న వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళని ఇస్తారంటే, అరే వీడు వస్తే నేను ఇటు నుంచి వస్తే ఇటు నుంచి వెళ్ళిపోతాను వాడిని ఇవ్వండి ఆ 7. అందులో ఏ ఒక్కడు మీకు ఇటు నుంచి రిటర్న్ వస్తే నేను అటు నుంచి వస్తాను అని మీకు డాక్యుమెంటేషన్ ఉందా? ఉంది. అచ్చా, అంటే ఎట్లా, ఏ రూపంలో ఉంది? వీడియో రూపంలో ఉంది, వీడియో రూపంలో ఉంది, ఆడియో రూపంలో ఉంది. అచ్చా, ఓకే. రికార్డింగ్స్ ఉన్నాయి ముందు, అవి యూట్యూబ్లోనే ఉన్నాయి. అచ్చా, అది ఎక్కడుంది? దీనికంటే లోక్ విద్య అని యూట్యూబ్లో కొడితే మీకు యూట్యూబ్ ఛానల్ వచ్చేస్తుంది. ఎవరైనా చూస్తారు, నేను తర్వాత చూస్తాను. ఓకే. ఇప్పుడు ఇది చేయడానికి ఏమన్నా ఆటంకాలు ఉన్నాయా మీకు? అంటే మీకు ఇన్వెస్ట్మెంట్ ఏం అక్కర్లేదు, ఎందుకంటే మీరు సంస్థ పెట్టట్లేదు కదా. ఇది ఆల్రెడీ ఒక సంస్థ. నా ఉద్దేశం ఫిజికల్ ఫామ్లో ఇప్పుడు ప్రపంచం ఇంటర్నెట్ వచ్చిన తర్వాత యూట్యూబ్ కూడా ఒక సంస్థనే. వర్చువల్గా ఒక ఆఫీస్ పెట్టాలంటే అంటే అడ్మినిస్ట్రేషన్ కూడా ఒక అడ్రస్ ఉండాలి, అంటే ఒక చిరునామా ఉండాలి. ఇది ఎవరు దీన్ని చూస్తున్నారు అంటే ఒక అడ్రస్ ఉంది. కానీ దీనికంటూ ఒక పెద్ద బిల్డింగ్ పెట్టి క్లాస్ రూములు పెట్టి అలా ప్రస్తుతానికి చెయ్యక్కర్లేదు. ఓకే. వర్చువల్గానే ఆన్లైన్లో జూమ్లో లింక్ ఇస్తాము, జూమ్లోకి రావచ్చు. ఈ శబ్దం అక్కడ బయట నుంచి. ఇప్పుడు ఎవరన్నా మీ దగ్గరికి రావాలంటే మనీ ఏమైనా తీసుకుంటారా? ఇక్కడ 2 విషయాలు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా ఒక ప్రశ్న అడుగుతారు. ఒక్క నిమిషం అమ్మ, ఆ ఫోన్ మీద కాదా? అది సైలెన్స్లో లేదు, ఇందాక మోగింది. ఓకే. ఇప్పుడు ఎవరైనా ఎక్కువ డబ్బు తీసుకుంటే రెస్పెక్ట్ ఇస్తారు, ఏ డబ్బు తీసుకునేది అనుకో జాయిన్ అవుతారు. అంటే చూద్దాంలే, అట్లీస్ట్ ఆ డబ్బు అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, అవునన్నా కాదన్నా. ఇప్పుడు దానికి సర్టిఫికేషన్ ఏమైనా ఉంటుందా? మీరు డబ్బు తీసుకుంటే ఎంత తీసుకుంటారు? అట్లీస్ట్ ఎవరన్నా జాయిన్ అవ్వాలనుకుంటే వాళ్ళ విచక్షణ, నేనేమి ఎవరిని ప్రమోట్ చేయట్లేదు, ఇప్పుడు బుర్ర వాడుకుంది, అక్కడి నుంచి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు, అది నాకు తెలుసు. సో మీరు చెప్పండి. ఈ విద్య అసలు చెప్పాలంటే ప్రతి ఒక్కరి హక్కు. విద్య అనేది అమ్ముకునే స్థితిలో మేము లేము. కానీ వ్యవహారికంగా ఒక సంస్థ, అందులో పనిచేసే వాళ్ళ జీవితాలు కొంత ఆధారపడి ఉంటాయి, అది ప్రతి ఒక్కరికి తెలిసిందే. దానికోసం అంటూ నామమాలికంగా అంటే మన ప్రపంచంలో ఇలాంటి ఒక విలువైన దానికి ఇదే పెట్టినది అని అంటే అసలు ఏవి కాదు ఇది అని అనేంతలా ఉన్నాయి అంకెలు. సో మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే ఎట్లా? నన్ను కాంటాక్ట్ చేయాలి అంటే ముందు మీరు www.missionsadha missionsadha.org లోకి వెళ్ళి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. ఆ పరిచయం చేసుకున్న తర్వాత మేమే మీకు కాంటాక్ట్ చేస్తాం. ఓకే. సో నేను డిస్క్రిప్షన్లో కూడా www.missionsadha.org. మిషన్ సదా ఒకటే వర్డ్, సింగిల్ వర్డ్. అవునా, వెబ్సైట్ అన్నప్పుడు సింగిల్ వర్డే ఉంటుంది. తర్వాత ఈ సదాచారం అని ఎట్లా వచ్చిందనేది ఒక చిన్న సత్య ధర్మ సెంటర్ ఫర్ హ్యాపీనెస్ అండ్ రీసెట్. దీంట్లో సత్యాలో ఎస్ఏ, ధర్మలో డిహెచ్ఏ, సెంటర్లో సి, హ్యాపీనెస్లో హెచ్ఏ, అండ్లో ఏ, ఆర్లో తీసుకొని సదాచారం పెట్టుకున్నాను. సో నాకు చిన్న ప్రశ్న అడిగా దీనికంటే ముందు, సదాచారం అంటే దాకు పొల్లు ఉండదు కదా, మరి తెలిసి పెట్టారా తెలియక పెట్టారంటే వచ్చి చెప్పారు, అది చెప్పండి. రండి, వెల్కమ్. అయ్యా సదాచార్, రండి అమ్మా కూర్చోండి. పేలద్దు, శబ్దం పడుతుందని. సో మీరు అడిగింది సదాకి ధాకి ఒత్తెందుకు ఇచ్చారు అనేది.
సదా అంటే నార్మల్గా తెలుగులో మనకి ఎల్లప్పుడూ ఉండేది, అవును. అది ఎల్లప్పుడూ ఉండేది. నేను ఒత్తు ధా అని ఎందుకు ఇచ్చానంటే సత్య ధర్మానికి సంబంధించిన ఒక ఊరికే అడిగింది అబ్రివేషన్. అప్పుడు దాకి దీర్ఘం ఉండదు కదా. దేనికి ధాకి ఇప్పుడు ధర్మం అని చెప్తున్నారు. అవునవును. ఇప్పుడు సదా అంటే సా అంటే సత్యము, ధా అంటే ధర్మం అయినప్పుడు దీర్ఘం ఉండొద్దు కదా అని ఊరికే ప్రశ్న. ఇది అలాగ సదాచార్ అని ఇప్పుడు ఎల్లప్పుడూ సత్య ధర్మాల్ని పాటించేవాడు సదాచార్. ఇప్పుడు చివరిగా కొన్ని తాత్వికమైన ప్రశ్న అనుకోండి. ఇప్పుడు ధర్మం అంటే ధర్మం అంటే నేను చెప్పాలంటే 7 పాదాల గురించి చెప్పాలి. చెప్పండి, 1 నిమిషం తీసుకోండి, పర్వాలేదు. మొట్టమొదటి అడుగులో ధర్మం అంటే ధర్మ యొక్క సంకల్పం. అసలు ధర్మం గురించి మాట్లాడాలంటే అసలు ధర్మానికి ఉన్న సంకల్పం తెలుసుకోవాలి. ఆ మొదటో పాదంలో ధర్మ సంకల్పం ఏమిటి అయ్యా అంటే నేను ఇచ్చిన మాటని నిలబెట్టుకోవటానికి నేను చేసే కర్తవ్యం. ఇది ధర్మ సంకల్పం. పోనీ ఎవరికి ఏ మాట ఇవ్వకపోతే, ఎవరికి ఎందుకు నేను ఏ మాట ఇవ్వలేదు, ఇవ్వలేరు, అదే ఇవ్వలేరనా ఇవ్వలేదనా? ఇవ్వలేరు, నేను ఎవరికి ఇవ్వలేదు మాట, అప్పుడు నా ధర్మం. ఎవరికి మాట ఇవ్వలేదు కదా, ఎందుకు ఇవ్వలేదని చెప్పి ఆలోచించి ఇవ్వలేదు కదా. అట్లాంటిది లేదు. అలా కాదండి, మీరు ఒకటి చర్య చేసినా చెయ్యకపోయినా దాని వెనకాల ఒక అంతరార్థం ఉంటుంది. అసలు ఎవరు లేరు అనుకోండి, అడవిలో ఉన్నాను అనుకోండి, అప్పుడు ధర్మం ఏంటి? అంటే మీకంటూ మీరు ఒక మాట ఇచ్చుకుంటారు. అప్పుడు నాకు ఆకలిస్తుంది, నేను అన్నం పెడతాను, బాత్రూమ్ వస్తుంది, బాత్రూమ్కి వెళ్తాను, అప్పుడు కూడా మీ ధర్మాన్ని మీరు చెయ్యాలి కదా. సత్యం అంటే సత్యం అంటే మళ్ళీ మీరు అడిగింది కూడా నేను 7 పాదాల్లో 1 పాదం చెప్పండి భలే వారు చెప్పండి. అర్జెంట్ లేదు, 1 నిమిషం ధర్మంలో 1వ పాదం అది. 2వ పాదంలో ధర్మంలో నేను మాట ఇచ్చాను అంటే దాని వెనకాల దానికి అంతరార్థం, పరమార్థం, సంపూర్ణం అనే 4 ఉంటాయి. వాటికి అంటే శబ్దార్థం, అంతరార్థం, పరమార్థం, సంపూర్ణం. వీటికి అనుగుణంగా శబ్దాన్ని మాట్లాడాలంటే నాకు కళతో సంబంధం ఉంటుంది. సో కళ అనేది ఒక ధర్మం. అంతరార్థానికి సంబంధించి గుణం ఉంటుంది, అంటే గుణం ఒక ధర్మం. అలాగే సంపూర్ణానికి అంటే పరమార్థానికి సంబంధించింది ఐకమత్యం, ఏకత్వం, అది ఒక ధర్మం. అలాగే సంపూర్ణంగా వీటన్నిటిని ముడిపడి చేసేది క్రమశిక్షణ. క్రమశిక్షణ అనేది ఒక ధర్మం. అంటే ఇవన్నీ ధర్మంలో డిఫరెంట్ భాగాలు అనమాట. అవన్నీ కలిపితే నాకు సంపూర్ణమైన ధర్మం వస్తుంది అనమాట. అంటే కిరీటం పెట్టాను ఫస్ట్ పాదం, 2వ పాదం ముక్కు, చెవులు, 4 ఇవన్నీ పెట్టాను. ఇప్పుడు 3వ పాదం. 3వ పాదంలో ధర్మం అంటే ధర్మాత్మ యొక్క మూలాలు. అసలు ఒక ఆత్మ ధర్మాత్మ అని ఎలా అంటాం? దానం చేస్తే ధర్మాత్ముడు అవుతాడా? అన్నం పెడితే ధర్మాత్ముడా? ఏం చేస్తే ధర్మాత్ముడు అవుతాడు? మనసులో ఏ గుణాలు, ఏ మూలాలు ఉండాలి, ఏ మూలాలు ఉండాలి అనే దాంట్లో 5 ముఖ్యమైన మూలాలు చెప్పారు ధర్మాత్మకి కావాల్సినది. అందులో ముఖ్యమైనది జ్ఞానం. జ్ఞానం ఉండాలట ధర్మాత్మకి, లేకపోతే అతను ధర్మాత్మ కాలేడు. ఆ జ్ఞానం ఉంటే సరిపోదు. ఆ జ్ఞానం నుంచి ఎలాగైతే పాలన్నీ పెరిగిపోతాయి కదా, పాలల్లో కొచ్చుకు పెరిగేస్తే అన్ని పాలు అవుతాయి, కొన్ని పాలు తగ్గిపోతాయా? లేదు కదా. అలాగే జ్ఞానం అంతా ప్రేమ కింద మారాలి, అప్పుడే ప్రేమ. ఈ జ్ఞానం, ప్రేమ, న్యాయం, అంకిత భావం, ధైర్యం, ఈ 5 కలగలిపిన మూలాలుండే అతను ధర్మాత్మ. అది కూడా జ్ఞానం ఎక్కడి నుంచో తెచ్చుకొని, ప్రేమ ఎక్కడి నుంచో చూపిస్తా అంటే కపట బుద్ధితో చేసేది, న్యాయంగా నాకు ఇందులో ఏదో వస్తుంది కదా, ఇక్కడ న్యాయం ఉంది కదా, అలా కాదు. జ్ఞానంలోంచి ప్రేమ రావాలి, ప్రేమలోంచి న్యాయం రావాలి, న్యాయంలోంచి అంకిత భావం, ఈ అంకిత భావంలోంచి ధైర్యం. ఈ 5 ఉన్నప్పుడు అతను 3వ పాదంలో ధర్మాత్మ. అంటే మనసు ఇప్పుడు వచ్చిందన్నమాట. దాని కిరీటం పెట్టాం, తల పెట్టాం, మనసు పెట్టాం, ఇప్పుడు ఉదరాన్ని ఇస్తాం. ఈ ఉదరంలో ఉండేది భూత భవిష్యవర్తమానం. ఇక్కడ శ్రవణం, వాచకం అనేది ఇక్కడి నుంచి, నాభి నుంచి ఉంటాయి. సో నేను ఏం మాట్లాడుతున్నా, ఏ శబ్దం చేస్తున్నా ఈ ఉదరం నుంచి, నాభి నుంచి వస్తుంది. సో ఈ 4 కలిసి ధర్మాత్మకి ఉండే 4 పాదాలు. ఇవి ధర్మానికి ముఖ్యమైనవి. ఇవి తెలుసుకోకపోతే ఆ మనిషి ధర్మం గురించి మాట్లాడలేడు, ధర్మంగా వ్యవహరించలేడు. అలా తెలియకపోవటం వలన అసంపూర్ణమైన జీవితంలో ఎలా ప్రభావం పడుతుందో తెలుసుకో.
ఇవి ఇలా వెళ్ళిపోతున్నాం మనం. అంటే ఇవన్నీ ఆచరణలో పెట్టుకోవటానికి అలా ఉంది సత్యం. ధర్మంలో ముందు మాటకు అన్నాను కదా, ఆ మాట ఇచ్చేదే సత్యం. నేను నా మాటను గౌరవించకపోతే నన్ను ఎవరూ గౌరవించరు. తలపెట్టి ఇప్పుడు సత్యం వాక్కు నుంచి మొదలైపోతుంది. అందుకే సత్యం యొక్క పుట్టుకే సత్య వాక్ పరిపాలన నుంచి వచ్చింది. శ్రీ 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 మహారాజా సత్యహరిశ్చంద్ర వారి జీవిత చరిత్రలో సత్యయుగంలో మాటకున్నంతది ఇంకోటి లేదు. ఎందుకంటే సత్యయుగంలో అసలు ధర్మమే తెలియదు వాడికి. నువ్వు చెబితే నాన్న చెప్పారని వెళ్ళి అమ్మని చంపేయమంటే వెళ్ళి చంపేస్తాడంటే ఇంకోటి లేదు. మాటకున్నంత విలువ అది. సో ఆ మాట ఎక్కడి నుంచి రావాలట? తుగుక్కని అక్కడ నోట్లోంచి నాకు నోటుకు ఏది వస్తే అది మాట్లాడకూడదు. సత్యం అంటే సత్యం అంటే మాట్లాడితే శబ్దం వస్తే ఆ శబ్దంకి మూలం నా అంతరార్థం. నేను మనసులో ఏం పెట్టుకొని మాట్లాడుతున్నాను? ఉదాహరణకి సారీ అండి, మనసులో సారీ చెప్పాలని లేదు, దానికి శక్తి ఉండదు. నాకు క్షమించండి అంటే చెప్పే మాటలో కూడా ఎదుటి వాళ్ళ మనసుకి చెవుల వరకు కాదు, వాళ్ళ మనసు వరకు వెళ్ళి కూర్చుంటుంది. అది శబ్దానికి ఉన్న విలువ, అదే సత్యం. అలాంటి శబ్దం ఎక్కడి నుంచి రావాలట? శబ్ద బ్రహ్మ వేదం తెలిసిన వాడొక్కడే మాట్లాడగలట. అది ఎక్కడో నేను చెప్పింది కాదు, సాక్షాత్ శ్రీమద్ రామాయణంలో ఉన్నది. శబ్ద బ్రహ్మ వేదం తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే సాక్షాత్ హనుమంతులు వారు. ఆయనకి శబ్ద బ్రహ్మ వేదం అంటే అవిస్తారము, అసందిగ్ధము, అవిలంబము, అవ్యధము, ఈ 4 కలగలిపి మాట్లాడిన మాటలో శబ్ద బ్రహ్మ వేదంకు ఉన్నంత శక్తి ఉంటుంది. 4 ఏమిటి అసలు తెలుగులో ఈజీగా అర్థమయ్యేటట్టు? అవిస్తారము, నో స్టోరీస్. అసందిగ్ధము, నో అంబిగ్విటీ. అవిలంబము, నో డిలే, జాగు చేయొద్దు, వెంటనే చెప్పండి. అవ్యధము, డోంట్ హర్ట్. ఈ 4 కలిపి మాట్లాడిన వాడి నాలిక మీద అమ్మవారు అలా శబ్ద బ్రహ్మ వేదస్తుడు అని రాసి ఉంటుంది కదా. ఇది నేను చెప్పింది కాదు. సో ఈ 4 తెలిసిపోవటం వల్లే కదా ఒక మనిషి అలా మాట్లాడగలుగుతాడు. కొంతమంది స్వతహాగా శక్తి వచ్చేస్తుంది, వాళ్ళకి తెలియకుండానే. అలా రానప్పుడు కొంతమంది తెలుసుకోవాలి కదా. అందువల్ల ఇలా చెప్పటం వల్ల చిన్నపిల్లలు పెద్దవాళ్ళతో, భార్య భర్తతో, మనవాళ్ళు మనవరాళ్ళతో, కుటుంబంలో సభ్యులు అంటే ఫ్రెండ్స్, కొలీగ్స్, కంపెనీల్లో కూడా ఎంప్లాయీస్ ఈ శబ్ద బ్రహ్మవేదం నుంచి మాట్లాడకుండా నోటుకొచ్చిందల్లా మాట్లాడుతుంటే ఆ ప్రాజెక్ట్ వర్క్ అవుతుంది ఏంటండి అసలు? మాస్టర్ చెప్తున్నది పిల్లలు ఎలా అర్థం చేసుకోవాలి, పిల్లలు చెప్పేది మాస్టర్స్ ఎలా అర్థం చేసుకోవాలి? సో ఇవి ఆ టెక్నిక్ తెలియపోతారే. మా గురువు గారు శబ్ద బ్రహ్మ వేదం, ఎందుకంటే గురువు గారిని ఇమిటేట్ చేస్తానండి నేను, డౌటే లేదు అందులో. నాకు మీరు 99% కరెక్ట్ చేసినా మీరు ఏ 1% తెలియక చేస్తారో స్టూడెంట్ అదే పట్టుకుంటాడు. అప్పుడు ఈ మాస్టర్ని వే చేస్తాడు. అలా ఎన్ని బ్లైండ్ స్పాట్లు ఉంటే ఆ టీచర్ అంత కింద, ఆ టీచర్లో ఏ బ్యూటిఫుల్ థింగ్ ఉంటే ఆ టీచర్ అంత పైన. కానీ ఇది వాడికి స్వతహాగా నచ్చిన వరకే ఆలోచించుకుంటాడు. కానీ అరే ఇది వేదము, ఇది శక్తి, ఇది నా గురువుకి తెలుసు, నా గురువు అందులోంచే మాట్లాడతాడు, నా గురువు అందులోంచే నాకు జ్ఞానం ఇస్తారని తెలిసినప్పుడు ఆ శిష్యుడు జీవితాంతం ఆ గురువుని భగవంతుడిలా చూసుకుంటాడు. ఎందుకంటే అలాంటి గురువు దొరకటమే అదృష్టం మహాదేవ్. ఇది సత్యానికి ధర్మం. జీవిత పరమార్థం అంటే అది ఉందా అసలు? జీవిత పరమార్థం నాకు తెలిసి తృప్తి. అంటే చేసిన పనికి, చెయ్యబోయే పనికి అనేది మన స్వభావం లేకపోతే చేస్తే వస్తుందా? మనం సృష్టించుకునేది, అదర్వైజ్ లేదంటారు. అంటే అది నిరంతరం సృష్టించుకుంటూ ఉండేది. దాన్ని సృష్టించడానికి నేను ఏమాత్రం ప్రయత్న లోపం జరిగినా పోతుంది అది. అంటే అంటే 100% తృప్తి ఉండే అవకాశం లేదు. మరి 99.98 వరకు అవకాశం ఉందండి. మీరున్నారా తృప్తి? అయ్యో అదొక్కటి చాలు. అది అబ్సల్యూట్లీ. సో మీ సిద్ధాంతం ఒక బుక్గా వేశారా ఇది కాకుండా? అంటే ఇప్పుడు సమ్మన్ వాంట్స్ టు అండర్స్టాండ్, ఫర్ ఎగ్జాంపుల్
ప్రతిదానికి స్కూల్కు రావడము లేకపోతే జూమ్లో జాయిన్ అవ్వకపోవడం ఉండొచ్చు. అట్లీస్ట్ మీరు ఏం చెప్తున్నారు మాకు ఒక అవగాహన వస్తే అది ఓవర్ తెలుసుకుని వీడియోస్ కాకుండా ఇస్ దేర్ ఎనీ డాక్యుమెంటేషన్ నాట్ యాజ్ ఎ పీడిఎఫ్ అలా కాకుండా ఒక పుస్తక రూపంలో ఇంకా నేను చేయలేదండి. అంటే చేయాలనుకుంటున్నారు, చేస్తే బాగుంటుందని నా యొక్క ఉద్దేశం. తప్పకుండా అది మహాదేవ్ ఎవరికి ఆదేశం ఇస్తారు, నాకు ఇంతవరకే ఇచ్చారు. ఓకే, అలాగే నాకుందన్న ఇది ఒక రిలే రేస్ లాంటిదండి. పరిగెత్తాలి, ఒలింపిక్ జ్యోతి ఇంకొకరికి ఇవ్వాలి, మరి సెట్ అవ్వాలంతే. అఖండ జ్యోతి ఎవరి వల్ల ఉందో కానీ వీళ్ళందరూ తోడ్పడినట్టు అంతే. కలిస్తే జ్యోతి వెలిగింది. ఇప్పుడు ఎంతమంది ఈ కోర్స్ ద్వారా బెనిఫిట్ అయ్యారు? 2020 మంది అండి కుటుంబాలు. ఇంకా రన్నింగ్, నాట్ అవుట్. ఆఫ్ కోర్స్ మీరు అవుట్ అయ్యే వరకు అది నడుస్తుంటుంది అంతే కదా. మీ తర్వాత తదనంతరం కూడా కొనసాగించేది ఉందా ఏమన్నా, లేకపోతే మీకు పరంపర ఏమన్నా క్రియేట్ చేస్తున్నారా? నా తర్వాత చెప్పగలిగింది వీళ్ళే అని, లేకపోతే మీతో ఎండ్ అయిపోతుంది? అంటే నేను క్రియేట్ చేసే అర్హత నాకు లేదండి. పోనీ అలాంటిది ఏమైనా జరిగే అవకాశాన్ని ఇస్తున్నారా అంటున్నా? అది కూడా నా చేతిలో లేదు. లోక విద్య అన్నారు కదా, నన్నే పక్కకు జరగమనే వాళ్ళు వస్తారని మాత్రం నాకు ఖచ్చితంగా తెలుసు. అంటే నువ్వు చాలు పక్కకు జరగదు, నేను తీసుకెళ్తాను బండిని అని. అప్పుడు మీరు జరుగుతారు కదా. అప్పుడు నేను అంటే చెప్పాను కదా, ఒలింపిక్ జ్యోతి నేను ప్రాణ ఆది దానికి లేదు, ఇచ్చేయాలి, పక్కకి వెళ్ళాలంతే. బాగుంది. సరే, ఒక ఓవర్వ్యూ అయితే వచ్చింది. ఏదేమైనా ఇప్పుడు ఇది ఆధ్యాత్మికత కిందికి వస్తుందా, లేకపోతే క్యారెక్టర్ బిల్డింగ్ కిందికి వస్తుందా? ఇది వాటికన్నా ఇంకా మూలాలకండి. ఏమిటది? ఇప్పుడు మీరు చెప్పినవి వస్తేనే నెక్స్ట్ ఇది ఒక ప్రాథమిక విద్య లాంటి. ఇప్పుడు 12 ఏళ్ల వాళ్ళకి ఇది కావాలి అన్నప్పుడు 12 ఏళ్ళకి ఆధ్యాత్మిక వైరాగ్యం, భక్తి అంటే వాళ్ళకి ఏం తెలుసు, ఏం తెలీదు. కానీ ఒక వ్యవహారానికి ఇది ప్రాథమిక విద్య. అంటే ఏదో వ్యవహారానికి ప్రాథమిక విద్య అంటే ఇది క్యారెక్టర్ బిల్డింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్లోకి వస్తుంది. అంటే హౌ టు కండక్ట్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్. తర్వాత ఏ సందర్భాలు, ఇప్పుడు భార్య భర్త అన్నారు, తల్లి కొడుకు అన్నారు, తండ్రి కొడుకు అన్నారు, ఇదంతా వేరేది ఉన్నప్పుడు, నీవు ఉన్నప్పుడు వాటి మధ్యన సామరస్యం ఇట్లా అన్నది, దానివల్ల ఏ ఫ్రిక్షన్ లెస్గా ఒక మనసుకి మధ్య వారధి. ఓకే 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 ఇది యాక్చువల్లీ ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. అంటే వ్యక్తిగతంగా నువ్వు ఎట్లున్నా అది కాదు, నీకు సంబంధం ఉంది మనుషులతో, కాబట్టి నువ్వు ఎట్లా డీల్ చేయాలి విషయాన్ని, ఎట్లా మాట్లాడితే విషయం సద్దుమడుతుంది, ఏం చేస్తే సద్దుమడుతుంది, దాంతోపాటు నీ యొక్క కర్తవ్యం ఏంది, నీ ధర్మం ఏంది తెలుసుకొని వేరే వాళ్ళ కర్తవ్య ధర్మాలను నువ్వు గుర్తించి అట్లా ఒక సామరస్యంలో జీవించండి అనే ఒక కాంటెక్స్ట్ మీరు చెప్తున్నారు. ఇప్పుడు నా భార్యతో నేను సఖ్యతగా లేనప్పుడు, వ్యవహారం సరిగ్గా లేనప్పుడు, నేను పూజ రూమ్లోకి వెళ్ళి ధ్యానంలో కూర్చున్నా, ఇందాకల జరిగింది కంపే నా బుర్రలో డ్రిర్రని తిరుగుతుంటుంది. అప్పుడు నేను ఇక్కడ కూర్చొని అక్కడేం చేస్తాను నాకు తెలియదు బేసిక్లీ. అదే నేను అక్కడంతా సంపూర్ణం చేసి వచ్చాను అనుకోండి, ఇక్కడ 2 నిమిషాలు కూర్చున్నా నేను ఒక 2 గంటలో 2 ఏళ్ళలో కూర్చున్నంత తృప్తి నాకు కలిగినప్పుడు ఎక్కడిదక్కడ సంపూర్ణం చేసి వెళ్ళాలని అనుకుంటున్నాను. కానీ ఏ విషయంలోని అసంపూర్ణంగా ఉంచేనా అది నన్ను వెంటాడుతూ ఉంటుంది అన్నది నాకు క్లియర్గా అర్థమైంది. అందుకే మనం ప్రతి అంశాన్ని అంత ఫుల్ఫిల్ కంప్లీట్ చేయగలుగుతామా సార్? ఖచ్చితంగా చేయగలుగుతాం తల్లి, అదే కదా చెప్తుంది. క్వశ్చన్ తెలుసా, 99% మీరు చేస్తున్నావు రాలేదు. తెలియకపోవచ్చు. తిన్న తర్వాత చేయి కడుక్కుందారా లేదు, సంపూర్ణ చేయడం అంటే అంతే. లేదు, చేసేది మీరే కదా, చేయగలిగిన మీరే, వ్యక్తిత్వం మీరే. మీరు సంపూర్ణం చేయండి, ఎదుటి వ్యక్తి ఎలా తీసుకుంటాడు అనేది పాయింట్. మీరు చెప్పేది పరిపూర్ణంగా చెప్పి ఆలోచన తీసేయమంటున్నాడు. ఇప్పుడు మీరు కిందకు వచ్చారమ్మా, అదే చిరునవ్వుతో, అదే దరహాసంతో మమ్మల్ని అందరినీ కన్న బిడ్డలా చూసుకొని భోజనం పెట్టారు. అంటే ఇక్కడికి వచ్చారు, కొంతమందికి ఇలా చేయగలమా అండి మనం అని అడుగుతారా, కానీ మీకు అంత సులువు అయిపోయింది. అది తెలియనంత వరకే, తెలిసిన తర్వాత ఇంకా తెలియదు అన్నది లేదు. ఇంకా ఇది అంతే తల్లి. ఓకే, ఇది ఓన్లీ తెలుగా, ఇంగ్లీషా, హిందీ ఎట్లా? తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ప్రస్తుతానికి 3 లాంగ్వేజ్లు వెళ్తుందండి. భోజ్పూరి అండ్ బెంగాలీ ఇన్ ప్రోగ్రెస్. అంటే అక్కడ 2 రెడీ చేస్తున్నాను.
ఆ లాంగ్వేజ్ నాకు రాదు. వాళ్ళు మీకు ఎవరన్నా గురువు ఉన్నారా? మా తండ్రి గారు. సో, తర్వాత చాలా అంటే చెప్పాలంటే అందరూ గురువులే కనిపిస్తున్నారండి నాకు. అందరి దగ్గర నుంచి నేర్చుకుంటే ఏం చెప్పను, కానీ తండ్రి గారు మొదటి మీ గురువు. దగ్గరకు వచ్చేవాళ్ళు గురువు లేదు, ఎందుకు చెప్తున్నారు వాళ్ళకి? ఎవరు? మీ దగ్గరకు వచ్చేవాళ్ళు. అందరూ గురువులు అన్నారు కదా. సో అది జస్ట్ ఒక సరదాగా అన్నది. ఏదేమైనా ఈ లోక విద్య, సదాచారము, సత్యము, ధర్మము అంటే కొన్ని ప్రాథమికంగా తెలుసుకుంటే జీవితం ఓవరాల్గా బాగుంటుందని నేను చెప్తున్నాను. నిజంగా యాక్చువల్లీ కరెక్ట్. ఫండమెంటల్స్ తెలుసుకుంటే బాగుంటుందని. సరే, ఆయనకు ఒక ధోరణి ఉంది. ఎవరికి ఇష్టం ఉన్నవాడు www.sadachar.org మిషన్ సదాచార్ నేను డిస్క్రిప్షన్లో మిషన్ sada.org నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు కూడా చూసుకోండి. ఏదైనా కాంటాక్ట్ నెంబర్ ఉంటే కూడా నేను పెడతాను, మీకు అభ్యంతరం లేదంటే. తప్పకుండా. ఇది నేను మధ్యవర్తిని మాత్రమే. నచ్చిన వాళ్ళు తెలుసుకోవాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా సార్ని అడిగి సంప్రదించుకోండి. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ దిస్. ఇది శర్మ గారు, ఇది శర్మ గారు ఒకసారి రా. ఒకసారి హాయ్ చెప్పండి మా వాళ్ళకి. శర్మ గారి దగ్గరికి వచ్చిన భోజనానికి ఆ తర్వాత భోజనం అయిపోయింది. తర్వాత అప్పుడే వారు కలిశారు. సో కాసేపు కార్లో మాట్లాడుతుంటే అనిపించింది, దీన్ని ప్రజలకు పరిచయం చేద్దాం. ఎందుకంటే ఎవరికి ఉపయోగపడతారు, కొందరికి కోల్డ్ని ఉపయోగపడుతుంది, కొందరికి అమృతాంజన్ ఉపయోగపడుతుంది. దేని బెనిఫిట్స్ దానిదే అట్లా. అందుకని ఇది అయిపోయింది. తర్వాత నిన్న రావాలనుకున్నా, ఈరోజు ఇట్లా కుదిరింది. సో ఈరోజు రావడం వల్ల మీరు కుదిరారు. వేదికనిచ్చింది శర్మ గారు. అట్లా అది చాలా సంతోషం. ఉన్న స్థితిలో ఉన్నత స్థితి ఎంత ఉందో ఉన్నదే ఉన్నత స్థితి అనేది గుర్తించడంలోనే ఉంది. అంతే. కాంతరేశ గారు ఈ అవకాశం